హలో నమస్తే గైస్. ఇవాళ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 22 డిసెంబర్ శుక్రవారం మొదటగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, హిందూ అండ్ సాక్షి కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మొదటగా సాక్షి చూస్తే సిఈసి ఈసీల నియామకానికి కొత్త యంత్రాంగంకు లోక్సభ ఆమోదం తెలిపింది. దాని డీటెయిల్స్ నెక్స్ట్ చూద్దాము. తమిళనాడు మంత్రికి జైలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మంత్రి కె పొన్ముడి ఆయన భార్యకు హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చదివే ఆయుధం, పేదరికంపై ఎక్కుపెట్టి ఎదిరిద్దాం. బహిరంగ సభలో సీఎం జగన్ 55 నెలలుగా ప్రతి అడుగు మార్పు వైపే. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, ఐఎఫ్పీలు, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఎన్నో తెచ్చాం. పాఠశాల ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ రెవల్యూషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. టోఫెల్ సహా సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అడుగులేశారు. ప్రస్తుతం సిబిఎస్ఈ 8th and 9th క్లాస్ రన్నింగ్ అవుతుంది ప్రభుత్వ స్కూల్స్లలో ఇన్ ఇంగ్లీష్ మీడియం. దాంతోపాటు టోఫెల్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. ఐబీ కూడా సంప్రదింపుల స్టేజ్లో ఉన్నది. ఇవన్నీ చూసి ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలతో పోటీ పడాల్సి వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారు. జనవరి చివరికి 62,000 తరగతి గదులన్నీ డిజిటలైజ్ చేయబోతున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టడం కానీ, మోడర్న్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కానీ వాటిని డిజిటలైజ్ చేయబోతున్నారు. ట్యాబ్లలో పాఠ్యాంశాలే ఉంటాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. పెత్తందారుల పిల్లలకైనా ట్యాబ్లు, ల్యాప్టాప్లు పేద బిడ్డలకు ఇస్తుంటే ఏడుపులా, తప్పుడు రాతలతో ఈ విద్యార్థులపై విషయం కక్కొద్దని చెబుతున్నా. సందర్భంగా సెకండ్ విడత ట్యాబ్ల పంపిణీని సీఎం స్టార్ట్ చేశారు. 620 కోట్లతో దాదాపు 4,34,000 ట్యాబ్లను విత్ బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో ఉచితంగా పాఠశాల విద్యార్థులకు, 8th క్లాస్ చదువుతున్న పాఠశాల విద్యార్థులకు, ప్రభుత్వ స్కూల్స్లలో విద్యార్థులకు అందించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇది చింతపల్లిలో జరిగిన ట్యాబ్ పంపిణీ సందర్భంగా జరిగిన సభ. విద్యార్థులతో తరగతి గదిలో కూర్చొని ఆప్యాయంగా సీఎం ముచ్చట్లు. డీటెయిల్స్లోకి వెళ్తే ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ ల్యాబ్లు, ఐఎఫ్పీలు, డిజిటల్ బోధనతో తీర్చిదిద్ది ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో ఖరీదైన ల్యాప్టాప్లను పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని, ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్ శిక్షణతో పాటు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అడుగులు వేయడంతో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పించామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. దాంతోపాటు రెగ్యులర్ సిలబస్లో సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతున్నారు. దాని నుంచి ఐబీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్స్ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,424 ప్రభుత్వ స్కూల్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ఏడాది 5.18 లక్షల ట్యాబ్లను పిల్లలకు అందజేశారు. ఆఫ్లైన్లో సైతం పనిచేసేలా బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి మరీ ఇస్తున్నారు. డిజిటల్ గదులు, ఇంగ్లీష్ ల్యాబ్లు. నాడు నేడు తొలి దశ పూర్తయిన స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న 32,000 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పీలు అమర్చి డిజిటలైజ్ చేశాం. బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలను తరగతిలో నేర్పుతారు. అవే పాఠాలు ట్యాబ్స్లో కూడా ఉంటాయి. 1 నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లీష్ ల్యాబ్స్ తెచ్చి దాదాపు 10,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ ల్యాబ్లతో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. ఐఎఫ్పీలు, క్లాస్ రూమ్లు డిజిటలైజేషన్ కోసం మొదటి దఫాలో చేసిన ఖర్చు 427 కోట్లు. నాడు నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 62,000 తరగతి గదులన్నీ పూర్తిగా డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ జనవరితో పూర్తవుతుంది. పిల్లలకు సందేహాల నివృత్తికి యాప్ తీసుకొచ్చారు. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులలో పిల్లల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసారి ట్యాబ్లలో డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి అందించారు. దాంతోపాటు పిల్లలు ఇంగ్లీష్ భాషను నేర్చుకునేందుకు డ్యూలింగో యాప్ను కూడా అందులో చేర్చారు. దీనివల్ల ఇలా ట్యాబ్లు పిల్లలకు ఒక ట్యూటర్లా తోడుంటాయి. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే 3వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకున్నారు. టోఫెల్ శిక్షణ కోసం ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మన పిల్లలను సిద్ధం చేస్తూ వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. ఫ్యూచర్ స్కిల్స్ అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనాలిటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ లాంటి అంశాలన్నీ
పిల్లలకు పరిచయం చేసేలా ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్తో నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఐబీ సిలబస్ కూడా రాబోయే రోజుల్లో తీసుకొస్తాం. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఐబీ అంటే ఇంటర్నేషనల్ బకలారియట్. సో ఇవి డీటెయిల్స్. సెకండ్ విడత లాస్ట్ ఇయర్ ఒకసారి ట్యాబ్లను దాదాపు 5 లక్షల ట్యాబ్లను పిల్లలకు అందించారు. ఈ ఇయర్ దాదాపు 4.5 లక్షల ట్యాబ్లను 8th క్లాస్ పిల్లలకు అందించారు. అవ్వాతాతల పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు 2,750 నుంచి 3,000కు పెంచుతూ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నది. జనవరి 1న పెంచిన కొత్త పెన్షన్ చెల్లింపు. సోషల్ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా పెన్షన్ కానుకను 3,000కు పెంచబోతున్నారు నెక్స్ట్ మంత్ నుంచి. అవ్వాతాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవాళ్ళు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేయనున్నారు. టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ. వేలం లేకుండానే శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపు. క్రిమినల్ చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలిపినది. దీని డీటెయిల్స్ 6 పేజీలో చూద్దాం. అది ప్లస్ సిఈసి ఎలక్షన్ కమిషన్ ఓవర్హాల్ చేశారు. దాని డీటెయిల్స్ కూడా చూద్దాం. టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ. శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయని భావించినప్పుడు టెలికాం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలుపరిచారు. దీని సందర్భంగా టెలికమ్యూనికేషన్స్ బిల్లును పాస్ చేశారు పార్లమెంట్లో. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలు అందించే కంపెనీలకు, శాటిలైట్ సర్వీసెస్ అందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్ కేటాయించాలని నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. అంటే స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వీసెస్, వీశాట్, విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్వర్క్లు, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు ఈ స్పెక్ట్రమ్ను పొందగలవు. అలాగే ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పించే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ వంటి వాటి యాప్లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించారు. ఐటీ యాక్ట్లోకి ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు మరియు కాల్స్ పంపించే యాప్లను ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఓవర్ ద టాప్ ఓటీటీ యాప్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధి నుంచి తొలగిస్తూ ఈ యాక్ట్లో పేర్కొన్నారు. ఎవరైనా అనధికారంగా ట్యాపింగ్ పాల్పడితే వారికి 3 ఏళ్ల శిక్ష మరియు 2 కోట్ల జరిమానా విధిస్తారు. తప్పుడు ధృవపత్రాలతో సిమ్ కార్డు పొందితే వారికి కూడా జరిమానా ప్లస్ జైలు శిక్ష విధిస్తారు. క్రిమినల్ చట్టాలకు ఆమోదం తెలిపారు. 3 చట్టాలను పాత బ్రిటిష్ ఎరా కాలం నాటి 3 చట్టాలను రీప్లేస్ చేస్తూ 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసేసింది. ఈ చట్టాలు చట్టరూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్లో అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయిపోయింది. సెటిల్మెంట్ ఛార్జెస్ ఇప్పటి నుంచి పెట్టరు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. గవర్నమెంట్ను విమర్శించవచ్చు కానీ దేశాన్ని విమర్శించకూడదు. అలా చేస్తే దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయని అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటలైజ్ అవుతాయని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటలైజ్ అవుతాయి. వీటిలో చండీగఢ్ మొట్టమొదటిగా డిజిటలైజ్ అవుతుంది. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపించిన నిబంధనలను తొలగించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ నుంచి తీర్పు వరకు అన్ని ఆన్లైన్లో జరుగుతాయి. మహిళలు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. అలాగే 0 ఎఫ్ఐఆర్ కూడా వెసులుబాటు కల్పించారు ఈ చట్టంలో. సిఈసి, ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి సారథ్యంలో ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ నియామక బిల్లులకు పార్లమెంటు పచ్చజెండా ఊపింది.
ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎలాగుందంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లను సూచిస్తారు, రాష్ట్రపతి వీరిని నియమిస్తారు. దీని కొరకు కొత్త చట్టం కొరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023 పాస్ చేశారు. ఈసీల సర్వీస్ నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్టు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే ఈ బిల్లును తయారు చేసినట్టు తెలిపారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్ కు అనుగుణంగానే రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఈసీల హోదా, వేతనాలకు సంబంధించి సవరణలను కూడా బిల్లులో పొందుపరిచారు. వాళ్ళకి అపాయింట్మెంట్ కానీ, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ సాలరీస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్, అటువంటి ఎవ్రీ డీటెయిల్ కూడా ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు. ఇంకా డీటెయిల్ ఈ కొత్త చట్టంలో ఏముందంటే చూద్దాం. ప్రస్తుతం సీన్ ఎలా ఉందంటే, ప్రస్తుతం ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఇప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానున్నది. అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్, కార్యనిర్వాహక వర్గమే, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ది స్టేట్ ఈసీలను నియమిస్తుంది. మొదటగా ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీ ఏర్పాటు ఉంటుంది. వీరు సెక్రటరీ స్థాయి వ్యక్తులను ఒక 5 మందిని రిఫర్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసి రెఫర్ చేస్తారు, సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాని నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఉంటుంది. దీనివల్ల ఈ బిల్లులో ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చట్టంలో ఇంతవరకు ఈసీలకు లభించిన అధికారాలు చూస్తే, అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లులో కొన్ని అంశాలు చేర్చారు. ఈసీ సిఫార్సు లేకుండా ఈసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు జడ్జి పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియనే ఈసీ విషయంలోనూ ఉపయోగించారు. ఈసీలపై గతంలో కేసులు ఏమైనా ఉంటే వారి పదవుల్లో ఉన్నంత కాలం ఆయా కేసులో విచారణ కొనసాగించినాడు. వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ ద నేషనల్ పేపర్స్? సిఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ భద్రత. సిఐఎస్ఎఫ్ పార్లమెంట్లోకి ఆగంతుకుల చొరబాటుతో భద్రతా వైఫల్యం వెలుగు చూసిన నేపథ్యంలో పార్లమెంటును అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్పోర్ట్లలో తనిఖీల తరహాలో బాడీ చెకింగ్, చేత్తో పట్టుకునే డిటెక్టర్లతో పాటు సోదాలు, ఎక్స్రే మిషన్లతో వస్తువుల స్కానింగ్ వంటి సమగ్ర తనిఖీ వ్యవస్థను పార్లమెంటు వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతున్నారు పార్లమెంటు భద్రత కోసం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే, మన్యం గజగజ పడిపోయిన ఉష్ణోగ్రతలు. చింతపల్లిలో 7 డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి మరియు ఈశాన్యం నుంచి వస్తున్న గాలుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రం అంతా దట్టంగా పొగమంచు నిలుముకొని ఉన్నది. ఓడిపోతున్నామన్న జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఈ విధంగా జగన్ వారితో మాట్లాడుతున్నారు. ఓడిపోతున్నామన్న, ఎన్నికల బరి నుంచి తప్పుకున్న చావు కబురు చల్లగా చెప్తున్న జగన్. సొంత ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర. లోపల రగిలిపోతున్న నేతలు. ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఇన్నేళ్లు జగన్ ఏం చేస్తున్నారు? ఒకసారైనా పిలిచి అప్రమత్తం చేశారా? సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా? బటన్ను కూడా గెలిపిస్తుందనే ధీమా ఏది? గడప గడప ప్రాతిపదికగానే టికెట్లను వెల్లడి. ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసిన జనం.
ఎమ్మెల్యేను జగన్ ఎందుకు తప్పిస్తున్నారు? వ్యతిరేకత ఎమ్మెల్యేలపైన, జగన్ ప్రభుత్వం పైన. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఇన్నేళ్లలో ఒక్కసారైనా వారిని పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే ధీమా ఉంటే ఎమ్మెల్యేను మార్చాల్సిన అవసరం ఏంటి? నీ వల్ల నాకు నష్టం అంటూ ఎమ్మెల్యేలను తప్పించడం ఏంటి? కోపం వస్తే తప్పించడానికి వాళ్ళు ప్రజాప్రతినిధులా లేక ఇడుపులో పాయల ఎస్టేట్లో కూలీలా అంటూ చెప్పుకొచ్చారు. బాగున్నావన్నా, నువ్వు మంచోడివేనన్నా, కానీ వచ్చే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతున్నావన్నా, ఈ తూరికి ఎన్నికల బరిలో నుంచి తప్పుకో అన్నా, నీ మీద ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది, తెలిసి వైసీపీ బలమున్న స్థానాన్ని ప్రత్యర్థి చేతిలో నిలబెడతామన్నా అంటూ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నాడు. వారిని తప్పుకోమని మిగతా వారికి టికెట్ కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే కొందరికి స్థాన చలనం కూడా కల్పించబోతున్నారు. విశాఖ ఉక్కులో జిందాల్ పాదా బ్లాస్ట్ ఫర్నెస్ 3 అనేదాన్ని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆపరేషన్ కోసం జిందాల్తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒప్పందం చేసుకున్నది. జస్ట్ అమ్మేయలేదు, ఒప్పందం చేసుకున్నది ఫర్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్. ముస్లింలకు భారత్ స్వర్గధామం, మైనారిటీలపై ఎలాంటి వివక్ష లేదు, పార్సీల ఆర్థిక విజయాలే ఇందుకు రుజువు, రాజకీయ ప్రత్యర్థులపై అణచివేత అబద్ధం, మీడియాను వాడుకొని మాపై విమర్శలు చేస్తున్నారు. భారతదేశంలో విపరీతమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండడం వల్ల మీడియాని వాడుకొని మాపై విమర్శలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానిస్తున్నారు. పార్సీల ఆర్థిక విజయాలే ఇందుకు కారణం కాబట్టి ఇండియాలో మైనారిటీలపై ఎటువంటి వివక్ష లేదు. ఇన్ఫాక్ట్ ముస్లింలకు భారత్ ప్యారడైజ్ లాంటిదని చెప్పుకొచ్చారు. మిగతా దేశాల్లోని మైనారిటీలు కూడా భారతదేశంకు రావడానికి ఇష్టపడుతున్నారంటూ చెప్పారు. పాలనా అడ్డంకులుంటే సూపర్ ఆర్థిక వ్యవస్థ ఎదిగే వాళ్ళం కాదు, చైనాతో కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో పోల్చండి అంటూ చెప్పారు. వేతనాల పంపులు లేనట్టేనా? అంగన్వాడీల ఆశలపై సర్కారు నీళ్లు, సీఎం సానుకూలంగా ఉన్నారంటూనే ఇది సరైన సమయం కాదని కథలు, హామీ నెరవేర్చాలని సిబ్బంది డిమాండ్. గత వారం 10 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రభుత్వం మాత్రం 10 డిమాండ్ల వరకు ఓకే చెప్పింది. ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్ ఏమేమంటే, వాట్ డిమాండ్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఫర్ ద అంగన్వాడీ కార్యకర్తాస్ అండ్ ఆయాస్. వారి అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 50 years పెంచుతూ జియో ఇష్యూ చేశారు. అలాగే టీఏడీఏలను ఇవ్వాలన్న అంగన్వాడీల కోరికపై సానుకూలంగా స్పందించారు. అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏడీఏలు చెల్లించాలని ఓకే చెప్పింది. ఉద్యోగ విరమణ వయస్సు, రిటైర్మెంట్ ఏజ్ను 62 yearsకు పెంచారు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత వన్ టైం బెనిఫిట్ కింద ఆల్రెడీ ఉన్న 50,000ను 1 lakh పెంచారు. అదే ఆయాలకు 40,000 చేశారు. ఆల్రెడీ యూనిఫామ్ కింద 6 చీరలను ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ కింద 6 చీరలు ఇచ్చారు. అలాగే స్మార్ట్ ఫోన్లను కూడా అంగన్వాడీ సెంటర్స్ కేటాయించారు. అలాగే జీవిత బీమా కూడా వర్తింపజేశారు. నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా నియమించారు. అలాగే టేక్ హోమ్ రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టి గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలో లాగా వండి ఇచ్చే బంది లేకుండా టేక్ హోమ్ రేషన్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తల సహాయకులకు అర్హులుగా గుర్తించి వారికి కూడా దాదాపు 1300 కోట్లు అందించినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 16 వరకు కేవలం వీరికి 4200 శాలరీ మాత్రమే ఉండేది. 2016లో 7000కు పెంచారు. 2019 వరకు గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు వీరికి కేవలం 7000 శాలరీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రామిసెస్లో భాగంగా 2019లో తెలంగాణలో అప్పుడున్న 10,000 కంటే 1,000 అదనంగా, తెలంగాణ వాళ్ళ కంటే 1,000 అదనంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆయా ఇస్తామని
ఎలక్షన్ ప్రామిస్ చేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హామీని ఫుల్ఫిల్ చేశారు. అప్పుడు వారికి 11,500 ఇస్తూ హామీని నిలబెట్టుకున్నారు. ఇక 11 డిమాండ్లలో 10 అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జీవో కూడా ఇష్యూ చేశారు. 11 డిమాండ్లలో 10ని వెంటనే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం జీతం పెంపు విషయం మాత్రమే 3 నెలల సమయం కోరాం. దాని మీద ఇంకా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం కావాలంటూ తెలిపారు. అంగన్వాడీ సిస్టమ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమం అని, ఇందులో కొన్ని విషయాలపై స్పష్టత కోసం కేంద్రానికి కూడా లేఖ రాశామని ఆయన చెప్పారు. అక్కడి నుంచి స్పందన వచ్చిన వెంటనే అధ్యయనం చేసి అక్క చెల్లెమ్మల కోరిన మాదిరిగానే నిర్ణయం తీసుకునేందుకు హామీ ఇచ్చారు. ఆఫీసుల కార్యాలయాలపై తదుపరి చర్యలు వద్దు. అమరావతి ప్రాంతం నుంచి వైజాగ్ ఆఫీసు తరలిస్తున్నారంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని పర్యవేక్షించడానికి మరియు సీఎం క్యాంప్ ఆఫీసుకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి మళ్లీ ఆదేశాలు వచ్చేంత వరకు తరలించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్లలో అడ్డగోలు దోపిడీ. దాదాపు 10 లక్షల పింఛన్లు డైవర్ట్ అవుతున్నాయని, 10 లక్షల పింఛన్లు వేశామని చెప్పి ఆ డబ్బును డైవర్ట్ చేసి నొక్కేస్తున్నారంటూ జనసేన నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్, భారత్ రెజ్లింగ్ పీఠంపై బ్రిజ్భూషణ్ సింగ్ అనుచరుడు. ఇక ఆ మాటలు వద్దు, రాజకీయ ప్రసంగాల్లో అంగవైకల్యానికి సంబంధించిన పదాలు వాడొద్దంటూ అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. ఈనాడు విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన టిడ్కో ఇల్లు దుర్భరంగా టిడ్కో గృహ సముదాయాలు అప్పగిస్తే సరిపోతుందా? సమస్యలు తీర్చరా? మౌలిక వసతులపై చేతులెత్తేసిన వైకాపా సర్కార్. పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టి ఇస్తున్నది. దాదాపు కొన్ని వేల ఇల్లు మాత్రమే ఇచ్చింది. లక్షల్లో స్టార్ట్ చేశారు ఇల్లు మాత్రం, కానీ 9,000 ఇల్లు మాత్రమే, కానీ కొన్ని లక్షలు మాత్రమే ఇల్లు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన కానీ సరిగా చేయట్లేదు. విద్యుత్ సౌకర్యాలు కానీ, వీధి దీపాలు కానీ, తాగునీటి సమస్యను తీర్చడం కానీ, అలాగే సీవేజ్ సిస్టమ్ కానీ ఆ టిడ్కో సముదాయాలలో ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయట్లేదంటే ఈ ఆర్టికల్ తెలుపుతున్నది. ఏడు లక్షల కోట్ల విలువైన క్రైస్తవ ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేశారంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మిషనరీలు, విద్యాసంస్థల భూముల ఆక్రమణకు టెండర్ పెట్టారని, అలాగే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సాయం నిలిపివేశారని తెలిపారు. గ్రాంటీన్ ఎయిడ్స్ కొన్ని విద్యాసంస్థలకు, ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేది, దాన్ని ఆపేసి వాటిని ఆక్రమించుకునేందుకు టెండర్ పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇక చివరిగా హిందూ చూద్దాము. పార్లమెంట్ వింటర్ సెషన్ ముగిసింది. దాదాపు 18 బిల్స్ పాస్ చేసుకున్నారు. ఈ సెషన్లోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహబూబ్ మైత్రాన్ని డిస్క్వాలిఫై చేశారు. క్యాష్వర్ క్యూఆర్ కేసులో ఎథిక్స్ కమిటీ విచారణ జరిపించి దోషిగా తేలడంతో లోక్సభ డిస్క్వాలిఫై చేస్తూ తీర్మానం చేసింది. అలాగే ఈ సెషన్లోనే సెక్యూరిటీ బ్రీచ్ కూడా జరిగింది. సెక్యూరిటీ బ్రీచ్కు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించడం మరియు నినాదాలు చేయడం వల్ల విపక్ష ఎంపీలను దాదాపు 146 విపక్ష ఎంపీలను ఉభయ సభల్లో సస్పెండ్ చేశారు. అవర్ బారోయింగ్స్ ఆర్ లెస్ దాన్ టీడీపీ గవర్నమెంట్ డెట్స్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుపుతున్నారు. దీని డీటెయిల్స్ కింది పేజీలో చూద్దాము.
Vizag Steel Plant inks pact with Jindal Steel to restart Blast Furnace 3. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ సంస్థ ఆపరేట్ చేస్తున్నది. ఇట్ ఓన్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చున్నది. ఫర్ వాట్ పర్పస్? టు గెట్ మచ్ నీడెడ్ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ టు రీస్టార్ట్ అండ్ యాక్టివేట్ ద ఫాస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆఫ్ ద స్టీల్ ప్లాంట్. వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ కోసం ఎంఓయూ కుదుర్చున్నది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఎందుకు ఆగిపోయిందంటే రా మెటీరియల్ లేకపోవడం వల్ల మరియు మార్కెట్ డైనమిక్స్ ఫేవరబుల్గా లేకపోవడం వల్ల ఈ యూనిట్ను ఆపరేట్ చేయడంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం వహించింది. ఈ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ అవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అవడం వల్ల మళ్ళీ ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది. లెఫ్ట్ పార్టీస్ టు ఎక్స్టెండ్ డైరెక్ట్ సపోర్ట్ టు అంగన్వాడీ స్టాఫ్ ప్రొటెస్ట్. గవర్నమెంట్ మాత్రం 3 నెలల్లో అన్ని డిమాండ్స్ను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. గ్రాట్యుటీ అండ్ హైక్ ఇన్ వేజెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లేదు, కేంద్రంతో కలిసి నిర్ణయించాల్సిన విషయం. అలాగే గవర్నమెంట్ ఈస్ అపీలింగ్ టు protesters to immediately join their duties, saying that many beneficiaries were suffering due to the strike. దాదాపు 10 డిమాండ్లను గవర్నమెంట్ ఓకే చెప్తూ జీవోస్ కూడా ఇష్యూ చేసింది. The government is ready to release more than 80 crore rupees with immediate effect to meet some demands. అందులో రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత బోనస్ కూడా రైజ్ చేశారు. అపాయింట్ సుప్రీంకోర్టు జడ్జ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటూ టీడీపీ ఎంపీ జల్లా జయదేవ్ పార్లమెంటులో చట్టం పాస్ అయ్యే ముందు ఈ విధంగా వ్యాఖ్యానించారు. The central government should consider appointing a Supreme Court judge as the Chief Election Commissioner to strengthen the institution of the Election Commission of India. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆ ఇన్స్టిట్యూషన్, ఆ ఎలక్షన్ కమిషన్ స్ట్రెంగ్తెన్ అవుతుందంటూ సజెస్ట్ చేశారు. అలాగే ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్ నాట్ ఫాలోయింగ్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ది ఈసీఐ ఇన్ ప్రిపేరింగ్ ఎర్రర్ ఫ్రీ ఎలక్టోరల్ రోల్స్. ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రిపేర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అవకతవకలకు పాల్పడుతుందంటూ, కాబట్టి ఒక నిష్పక్షపాతమైన అదర్ స్టేట్కి చెందిన ఆఫీసర్స్ నియమించాలని, దానివల్ల ఎలక్టోరల్ రోల్ క్లీన్గా ఉంటుందంటూ డిమాండ్ చేస్తున్నారు జల్లా జయదేవ్. చూసాం 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ను 8th క్లాస్లో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఐబీ సిలబస్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. 6th క్లాస్ నుంచి పై క్లాస్లలో క్లాస్ రూమ్ మోడర్నైజ్ చేస్తూ, డిజిటలైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నారు. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశారు. 3rd క్లాస్ నుంచి టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 33,000 అయ్యే ట్యాబ్ ప్లస్ ప్రీలోడెడ్ బైజూస్ కాంటెంట్ గవర్నమెంట్ ఫ్రీగా 8th క్లాస్ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు కేటాయిస్తున్నది. ఫండ్స్ రిలీజ్ ఫర్ అంగన్వాడీస్. రెంటల్ అరియర్స్ రిలీజ్ చేశారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ రైట్ చేశారు టు 50 years ఫర్ ప్రమోషన్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్స్. ఆయాస్ను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించడానికి అప్పర్ ఏజ్ లిమిట్ను 45 నుంచి 50కి ఇంక్రీజ్ చేశారు. అలాగే ద గవర్నమెంట్ ఫిక్స్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ టు 62 years. రిటైర్మెంట్ ఏజ్ను 62 yearsకి చేశారు. అంగన్వాడీ స్టాఫ్ ఆన్ కంప్లీటింగ్ 62 years వుడ్ గెట్ ఏ స్పెషల్ బోనస్ యాజ్ ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్. ఇట్ వుడ్ బి 1 lakh ఫర్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ 40,000 ఫర్ అంగన్వాడీ హెల్పర్స్. అలాగే చివరిగా they could claim DA once in a month and helpers bi-monthly అంటూ కొత్త జీవో రిలీజ్ చేశారు. ఇంకా మచ్ ఇంట్రెస్టింగ్ ఏదంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డెట్స్ మచ్ లెస్ దాన్ ద టీడీపీ గవర్నమెంట్ డెట్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు లెడ్ టీడీపీ గవర్నమెంట్ హ్యాడ్ చీటెడ్ పబ్లిక్ బై నాట్ వేవింగ్. గత టీడీపీ
ప్రభుత్వ హయాంలో ప్రజలను చీట్ చేశారు. ఫామ్ లోన్స్ను రుణమాఫీ చేయలేదు, అలాగే ఉద్యోగాలు కల్పించలేదు, అండ్ ఇగ్నోరింగ్ బేసిక్ అమ్యూనిటీస్. During the TDP government, a number of scams, right from sand mining, fiber grid, skill development had taken place. But the YSRCP has implemented about 99.5% of the assurances given in the manifesto. With just the click of a button, about 2.44 lakh crore was deposited in the accounts of the beneficiaries across the state as part of the various welfare schemes, while a number of development projects were also being taken up. అలాగే ఇంకేం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ డెట్ రిడన్. టీడీపీ పార్టీ అపోజిషన్ పార్టీస్ ఏమి అలిగేషన్ చేస్తున్నాయంటే సంక్షేమ పథకాల వల్ల మరియు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్రం అప్పులో కూలిపోయింది అన్నారు. అట్ ద సేమ్ టైం ఆన్ అదర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ కో ఏం చెప్తున్నారంటే విల్ టేకప్ 6 గ్యారంటీ స్కీమ్స్, 6 హామీలను అమలు చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అందులో 6 గ్యారంటీస్ అమలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇట్ వుడ్ ఎంటైల్ ఏ హ్యూజ్ ఫైనాన్షియల్ అవుట్లే అంటూ జగన్మోహన్ రెడ్డి అని కౌంటర్ చేశారు. గోయింగ్ బై మిస్టర్ నాయుడుస్ స్టేట్మెంట్, ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ యాజ్ పర్ హిస్ మేనిఫెస్టో ప్రామిసెస్ ఈస్ 3 times మోర్ దెన్ వాట్ ఐఎమ్ గివింగ్ రైట్ నౌ. నేను ప్రస్తుతం ఇస్తున్న వాటికంటే చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు ఫుల్ఫిల్ చేయాలంటే 3 times ఎక్కువ ఫైనాన్షియల్ రిసోర్స్ కావాలి. వాటిని ఎక్కడి నుండి తీసుకొస్తారంటూ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు. How does this justify the allegation that the state is getting debt trapped due to welfare schemes? చివరిగా సాల్వ్ ఇష్యూస్ ఆఫ్ అవుట్సోర్స్ స్టాఫ్ ఇన్ సమగ్ర శిక్షా వింగ్. సమగ్ర శిక్షా వింగ్లోని అవుట్సోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు కొన్ని డిమాండ్ చేస్తున్నారు. వారికి మినిమం టైం స్కేల్ ఆఫ్ 26,000 ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే వర్క్లోడ్ తగ్గించాలని, అదేవిధంగా టైమ్లీ పేమెంట్ ఆఫ్ దర్ సాలరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్న సంక్షేమ విధానాలు మరియు ప్రభుత్వ పథకాలు రాష్ట్రాన్ని అప్రూవబులో కూరికి దించాయంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ కో ఇస్తున్న హామీలు చూస్తే 3 times ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ అవసరం వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాబట్టి ఓవైపు మీరు శ్రీలంక మాదిరిగా ఊపిలో కూరుకుపోయింది అంటున్నారు, మీరేమో మళ్ళీ చాలా ఎక్కువగా మేనిఫెస్టోలో హామీలు ఇస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు టీడీపీ పార్టీకి. విత్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. Okay, we have completed all 4 newspapers which are covering the Andhra Pradesh news. Thank you. See you tomorrow. Jai Hind.